అరే పక్క ఊళ్ళో అంతమంది ఉన్నారు ఎవరి దగ్గర? కానిస్టేబుల్ అంకుల్ ఉన్నాడు కదా వాళ్ళ ఇంటి దగ్గర. ఏమైంది? వాళ్ళ ఆవిడకి కుక్క గరిచిందట మూతి మీద. మూతి మీద కనపడదు ఇట్లా యామ్మారి తను కుక్క కలిసిందని వాళ్ళందరూ వచ్చారు తనతో మాట్లాడటానికి. యామ్మారా సార్ ఫోన్ చేశాడు. ఓకే ఇద్దే ఫోన్ ఒకసారి. హలో హలో, అరే ఆనంద్, చెప్పరా శివ? ఏంట్రా మీ ఇంటి దగ్గర ఎంతమంది ఉన్నారు? అదా, మా ఆవిడ మూతికి కుక్క కరిచిందిరా. ఓహో, ఎలా జరిగింది? మా ఆవిడ పెద్ద గయ్యాలిదిరా, తన కోసం కుక్కను తెచ్చా. ఓహో అలాగా. ప్రతి చిన్న విషయానికి తను నా మీద అరుస్తుంటే అది విని విని కుక్క మూతిలో పట్టిందిరా. అలా పోలీస్ జీపులు కూడా రెండు వచ్చాయి కదరా? మా సిఐ గారు చెప్పురా. ఆ, 4 కానిస్టేబుల్ మా సిఐ గారు వచ్చారు. ఓహో అదే మొన్న 10 మందిని ఒకేసారి ఒంటి చేత్త కొట్టిండు కదా సిఐ గారు, తనేనా? అవును, తనే. ఆ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అంటారు కదా? అవునవును. ఆహా, తనకు మీకొక్కతే పని ఏంట్రా? రై, 20 మంది ఎదురుగా ఉన్నా ఒక్కలే ఒంటి చేతితో అందరినీ మట్టి కరిపించగల ధైర్యవంతుడు మసా. కానీ తన భార్య నోరు మాత్రం మోపించలేకపోతున్నాడు. మా ఆవిడ మూతిని కుక్క కరిసిందని తెలుసుకొచ్చాడు. ఎంత ఖర్చు అయినా పర్లేదు కదా నందు, ఆ కుక్కనే నాకు నీకు ఎంత కావాలంటే అంత ఇస్తా అంటున్నాడు. అవసరమైతే ప్రమోషన్ కూడా ఇస్తానంటున్నాడు. ఆ?